తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 31వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు కార్తీక శుక్లపక్ష నవమి తిథి ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి దశమి తిథి. ధనిష్ట నక్షత్రం సాయంత్రం 6 గంటల 51 నిమిషాల వరకు, తదుపరి శతభిష నక్షత్రం. గండ యోగం ఉదయం 6 గంటల 16 నిమిషాల వరకు, వృద్ధి యోగం రాత్రి 4 గంటల 32 నిమిషాల వరకు, కౌలవ కరణం ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి తైతల కరణం రాత్రి 9 గంటల 43 నిమిషాల వరకు ఉంటాయి. సూర్యుడు తులారాశి స్వాతి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో ఉదయం 6 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 1 గంట 54 నిమిషాల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 8 గంటల 19 నిమిషాల నుండి 9 గంటల 56 నిమిషాల వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 1 గంట 49 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుండి 1 గంట 9 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 33 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 41 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 19 నిమిషాల వరకు. రేపు కూష్మాండ నవమి. కూష్మాండం అంటే మంచి గుమ్మడికాయ. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కూష్మాండాసుర అనే రాక్షసుడిని విష్ణుమూర్తి సంహరించిన రోజు అని వైష్ణవుల నమ్మకం. రేపు భక్తులు విష్ణుమూర్తి పూజ చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తారు. శాక్తేయ సాంప్రదాయం ప్రకారం కూష్మాండీ దేవి దుర్గాదేవి 4వ అవతారం. కూష్మాండీ దేవి 8 చేతులు కలిగి సింహంపై కూర్చున్నట్లుగా ఒక్కో చేతిలో కమండలం, విల్లు, బాణం, కమలం పువ్వు, అమృత భాండం, చక్రం, గద, జపమాల పట్టుకుని ఉండి అష్టసిద్ధులను నవసిద్ధులను ప్రసాదించే రూపమని రూప వర్ణన. భక్తులు తమ జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను అధిగమించడానికి రేపు కూష్మాండీ దేవి పూజ చేస్తారు. రేపు అమల నవమి. రేపు భక్తులు ఉసిరి చెట్టును పూజిస్తారు. విష్ణు త్రిరాత్రి వ్రతం రేపు ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు కొనసాగే ఈ వ్రతం తులసి వివాహంతో ముగుస్తుంది. ఈ 3 రోజులు భక్తులు తులసి చెట్టు దగ్గర విష్ణుమూర్తి ప్రతిమను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆఖరి రోజున పూజ అనంతరం బ్రాహ్మణులకు కానుకలతో పాటుగా విష్ణుమూర్తి విగ్రహాన్ని దానం చేస్తారు. రేపు అక్షయ నవమి. దేవోత్తన ఏకాదశికి 2 రోజుల ముందు ఈ వ్రతం ఆచరిస్తారు. ఇదే రోజు కృతయుగాది, కృతయుగం ప్రారంభం అయిన రోజు. ప్రతి యుగాది రోజున పితృదేవతలకు తర్పణాలు వదలటం, దాన ధర్మాలు చేయటం సాంప్రదాయం. అక్షయ నవమి రోజున చేసే దాన ధర్మాలు ఈ జన్మలోనే కాకుండా మరు జన్మలో కూడా పుణ్య ఫలితాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం. రేపు జగద్ధాత్రి పూజ. జగద్ధాత్రి అంటే జగత్తును అంతటినీ పరిపాలించే శక్తి అని అర్థం. దుర్గాదేవి మరో రూపంగా భావించే జగద్ధాత్రి దేవిని రేపు శాక్తేయులు బెంగాల్ ప్రాంతం వారు పూజిస్తారు. రేపు యాజ్ఞవల్క్య జయంతి. కార్తీక శుక్లపక్ష దశమి రోజు యాజ్ఞవల్క్య జయంతి జరుపుకుంటారు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం కార్తీక శుక్లపక్ష ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి రోజున, మరికొన్ని సాంప్రదాయాలలో ఫాల్గుణ శుక్లపక్ష పంచమి రోజున యాజ్ఞవల్క్య జయంతి జరుపుకుంటారు. యాజ్ఞవల్క్య మహర్షి బ్రహ్మదేవుడి అవతారంగా భక్తులు భావిస్తారు. ఇతను వైజంపాయన ఋషి శిష్యుడు. సూర్యోపాసన చేసి సూర్య భగవానుని అనుగ్రహంతో శుక్ల యజుర్వేదం, వాజసనేయి సంహితను పరిపూర్ణంగా నేర్చుకున్నాడు. బృహదారణ్యక ఉపనిషత్తు, శతపథ బ్రాహ్మణం, యాజ్ఞవల్క్య స్మృతి, యాజ్ఞవల్క్య సంహిత తదితర వేద గ్రంథాలను రచించారు. అశుభధనిష్ట పంచకాల సమయం రేపు ఉదయం 6 గంటల 48 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది. చంద్రుడు మీన కుంభరాశులలో సంచరించే సమయం శుభకార్యాలకు అనుకూలం కాదని కొందరి అభిప్రాయం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు ఉదయం 9 గంటల 34 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 14 డిగ్రీల 12 నిమిషాలకి చేరుకోవడంతో రేపు పగలు 11 గంటల 38 నిమిషాలకి ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. రవి పంచ సప్తశలాక వేధ రేపు రాత్రి 12 గంటల 48 నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల 41 నిమిషాల మధ్య కాలంలో ఏర్పడుతుంది. రవిగ్రహం స్వాతి నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు శతభిష నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.